హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి. ఈరోజు నేను మీకు కరాచీ హల్వా చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒక బౌల్ అండి, కార్న్ఫ్లోర్ అండి, అదే కొలతతో ఒక బౌల్ వచ్చేసి షుగర్ తీసుకున్నానండి, ఒక 5-6 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు చేసే విధానాన్ని చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ కార్న్ఫ్లోర్ వేసేసుకుందామండి. ఏ క్వాంటిటీతో తీసుకుంటున్నామో మనం కొలతతో అదే క్వాంటిటీతో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఇది బాగా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఉండలు లేకుండా కలిపేసుకుందాం. లేకుండా బాగా కలపాలండి. ఎక్కడ మనకి బాల్స్ ఏవి ఉండకుండా మంచి నీట్గా కలిపేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక కప్పు షుగర్ వేద్దామండి. ఒక కప్పు వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడైతే ఇది బాగా కలుపుతూ ఉండాలండి. బాగా కలుపుతూ ఉండాలి ఈ షుగర్ కరిగే వరకు. ఇప్పుడైతే ఇలాగా కరిగిపోయింది కానీ షుగర్. ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లోర్, మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఇందులో మిక్స్ చేసేద్దాము. ఉండలు కట్టకుండా ఇందులో వేసేసుకొని బాగా కలపాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. చూసారండి, ఇప్పుడైతే ఇందులోకి మనం కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. మంట తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని దాన్ని కొంచెం నెయ్యి రాసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే దగ్గరికి అయిపోయింది కదా, ఇలాగ ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేద్దామండి. మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసానండి. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. మనం ఈ బౌల్లోకి వేసేసుకున్నాం. చక్కగా ఇలా సర్దేసి అంతేనండి, చక్కగా రెడీ అయిపోయిందండి. దీన్ని 1 గంట వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని మీద తరిగిన జీడిపప్పు, బాదం పప్పు పలుకులు వేసేసుకుందామండి. అంతే ఫ్రెండ్స్, చక్కగా మంచి టేస్టీ కరాచీ హల్వా రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 1 గంట తర్వాత తిరిగేసి మనం పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా రుచిగా ఉండేటువంటి కరాచీ హల్వా రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 1 అవర్ తర్వాత మనం తిరిగేసి పీసెస్ కింద కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని అయితే తిరిగేసేసుకుందామండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో.